ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటి లేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసుక్రీస్తు త్రియేక దేవుని నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ మాట. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అందరూ ఆమేన్ అని చెప్దాం. ఆయన ఎట్టివారై ఉన్నారో మనము ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం యేసులాగా ఉండండి, యేసుక్రీస్తులాగా ఉండండి. హల్లెలూయా. మనమందరం ఎవరిలాగా ఉండాలట? ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం ఎవరో ఒకరిలాగా ఉండాలని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రయాసపడుతుంటాం. కొంతమంది ఏమో సినిమా హీరోల్లాగా ఉండాలని, కొంతమంది ఏమో హీరోయిన్ లాగా ఉండాలని, కొంతమేమో ధనవంతుల్లాగా ఉండాలని, కొంతమంది ఏమో ఆమేన్ ఈ యొక్క క్రీడాకారుల్లాగా, స్పోర్ట్స్ పర్సన్స్ లాగా ఉండాలని కదా. ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తుంటాం. ఎవరో ఒకరిలాగా ఉండడానికి మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రయాసపడుతూ ఉంటాం. అవునా కదా? కొంతమంది రాజకీయ నాయకుల్లాగా ఉండాలని చూస్తూ ఉంటారు. దేనికి స్తోత్రం. సో వాక్యం ఏం చెప్తుందంటే మనం అందరము కూడా క్రీస్తులాగా ఉండాలి. ఆమేన్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అట్టివారమై ఉన్నాము. కాబట్టి క్రీస్తులాగానే ఉండాలట. క్రీస్తు ఏలాగున్నాడో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి. నా గురి, నా గమ్యం, నాకు మాదిరి యేసుక్రీస్తే, ఎవ్వరు లేరు. హల్లెలూయా. చెప్పండి. నేను అబ్రహామును కానీ, ఇస్సాకును కానీ, యాకోబును కానీ, దావీదును కానీ, మోషేను కానీ, యెహోషువను కానీ మాదిరి పెట్టి జీవించను. యేసుక్రీస్తే నా మాదిరి, యేసుక్రీస్తే నా సర్వము, యేసుక్రీస్తులాగానే నేను బ్రతుకుతాను. ఆమెను యేసుక్రీస్తులాగానే నేను ఉంటాను. హల్లెలూయా. సో ఇప్పుడు యేసులాగానే ఉండాలి మనం అంతా కూడా. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసుక్రీస్తులాగానే ఉండాలి అని అంటే, యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆయనను మన కోసం అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు మన జీవం అంతా కూడా యేసులోనే ఉంది. అబ్రహాములో లేదు, ఇస్సాకులో లేదు, యాకోబులో లేదు, ఆదాములో లేదు, అవ్వలో లేదు. ఎవరిలో ఉంది మన జీవం? ఆమేన్, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించున్నది నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో నేను జీవిస్తున్నాను, క్రీస్తు నాలో. అందుకే నాలో మీరు, మీలో నేను ఉండాలంటాడు యోహాను 15లో. మీ అందు నా మాటలు ఎప్పుడైతే నిలిచి ఉంటే అప్పుడు మీరు బహుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇప్పుడు మన మాదిరి ఎవరు? ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఎట్లా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది? యేసు క్రీస్తు లాగానే, సేమ్ టు సేమ్, ఎక్కడ కూడా తేడా లేదు. ఆమేన్. మనం కొన్నిసార్లు మనకున్న అవిశ్వాసము, మనకున్న ఆ ఇరుకుతనం, ఆ యొక్క ఆలోచించే విధానాన్ని బట్టి ఏమంటాం తెలుసా? యేసు ప్రభుతో అంత టోలం కాదులే అంటుంటాం. యేసు ప్రభు అంటాడు, నాకంటే మించిన వాళ్ళు కావాలరా మీరంటే, మనమేమంటాం? అంత టోలం కాదులే అంటాం. యేసు ప్రభు ఏమంటాడు? నా నామం ముందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేయాలంటే, మనమేమంటాం? అమ్మో, యేసు ప్రభు అంటే దేవుని కుమారుడు. మనము కాలేదా ఇంకా కుమారులం? అవిశ్వాసి. విశ్వాసము ద్వారా ఉచితంగా దేవుని కుమారులం, కుమార్తెలం అయ్యాం మనం అంతా.
We are the sons and daughters of Most High God. Amen. Hallelujah. యేసు ఎవరంటే మన పెద్దన్న. ఆమేన్. హల్లెలూయా. జ్యేష్ఠుడైన. ఆమేన్. మనకు అన్నగా ముందు వెళ్ళాడు. తమ్ముళ్ళుగా చెల్లెలుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన అడుగులలో అడుగులు వేసుకుంటా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సో అర్థమైందా మీకు? యేసు క్రీస్తు ఆయన ఎట్టివాడుగా ఉన్నాడు, మనం కూడా అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఎట్టివారై ఉన్నారు అని చూస్తే మొట్టమొదటిగా చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ మాట. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించి దేవుడు ఆయనకు తోడయుండెను అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అందరు గట్టిగా ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈ భాగంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యేసేకి ఏమైతే అనుగ్రహించబడిందో మనకు కూడా అదే అనుగ్రహించబడ్డది. ఏంటది? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముని చేత మనం అందరం కూడా ఈరోజు నింపబడ్డాం. పరిశుద్ధాత్ముని చేత మనం అందరం కూడా నింపబడ్డాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అంటే ఆయనతో నింపబడ్డాం, ఆయన తోడు మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం యేసు ప్రభు చేసినదే మనం చేయాలి. ఏం చేశాడంటే ఆయన మేలు చేయుచు అనండి అందరు కూడా. అంటే ప్రభువును నమ్ముకున్న మనం, పరిశుద్ధాత్మను పొందుకున్న మనం, దేవుని తోడును అనుభవిస్తున్న మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మేలు చేయాలి. యేసు ప్రభు మేలు చేయడానికి వచ్చాడు. అందరూ ఆమేనని చెప్పండి. సో ఈరోజు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో అంటే మేలు చేసే విషయంలో. గొప్ప విషయం ఏంటంటే శత్రువులకు కూడా మేలు చేయాలి మనం. ఏమేన్. హల్లెలూయా. ఊరికే పాట పాడుకుంటే సరిపోదు. ఏమని? మేలులు మేలులు. చాలు. నువ్వు ఎంత మేలు చేస్తున్నావు? నీ తల్లిదండ్రులకు మేలు చేస్తున్నావా? నీ భర్తకు మేలు చేస్తున్నావా? నీ భార్యకు, నీ పిల్లలకు, నీ సహోదరులకు, ఊర్లో ఉన్న వాళ్ళకు. హల్లెలూయా. మేలు చేయాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుడు తోడు ఉన్నాడంటే వాని ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఆయన మేలు చేస్తాడు. సో మనం ఏం చేయాలా? అన్నా వాడు నన్ను చాలా బాధ పెట్టినాడన్నా, వాడికి టైం వస్తుందని చిటికేసి వచ్చినానన్నా కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. టైం దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే వాడు చేసినట్టే నువ్వు చేస్తావో, లేకపోతే వాడు చేసిన దానికి మేలు చేస్తావో చూడ్డానికి నువ్వు దేవుడు ఒక పరిశోధన ఇస్తాడు నీకు. ఆమేన్. ఆ రోజులు నన్ను ఏడిపించినా, ఇప్పుడు నేను నిన్ను ఏడిపిస్తా చూడు, నాకు టైం దొరికింది. అట్లా ఉండొద్దు. ఆమేన్. మేలు చేసేవారిగా ఉండాలి. యేసుప్రభు ఏం చేశాడండి? మేలు చేశాడు. రెండవదిగా ఏం చేశాడు? అపవాది చేత పీడింపబడుచున్న వారిని స్వస్థపరిచాడు. అందరూ ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా. ఈరోజు మనకి అపవాది ఉంది, సైతాన్ ఉన్నాడు అనగానే అంత దూరం పరిగెడుతున్నావు. యేసుప్రభు పరిగెట్టాడా దయ్యాలను చూసి? దయ్యాలను చూసి యేసుప్రభు పరిగెట్టాడా? మరి ఎవరు పరిగెట్టారు? దయ్యాల పరిగెట్టినాయి ఆయనను చూసి. హల్లెలూయా. పందుల గుంపులకు పంపించమని వేడుకున్నాయంట. వాటి ప్రార్థన కూడా ఉన్నాడు ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా సమయం ఇంకనూ రాలేదయ్యా, మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా అంటూ ఈయన వదిలేస్తాంలే. ఆ పందులు కనబడుతున్నాయి, వాటిలోనికి వెళ్ళమని సెలవయ్యాయా అన్నాడు. ఆమెను యేసుప్రభు ఎంత కనికరం కూరుండంటే పోండి అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువా, నువ్వు మాత్రం మాలో పొమ్మని సెలవిచ్చావు, కానీ వీటిని మేము మోయడానికి మాకు ఇష్టం లేదని పందులన్నీ సూసైడ్ చేసుకున్నాయి పోయి.
వాడికి ఇష్టపడలే దయ్యాలను మోయడం, కానీ మనిషి మోస్తున్నాడు. ఆమేన్. త్రాగుడు అనే దయ్యాన్ని, వ్యభిచారం అనే దయ్యాన్ని, బూతులు అనే దయ్యాన్ని, అవిశ్వాసం అనే దయ్యాన్ని, ఆమేన్, ఇవన్నీ సైతాన్లే. వాటి పేర్లు ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మా ఇంట్లో వాళ్ళు చనిపోయినారయ్యా, మా ఊర్లో వాళ్ళు చనిపోయినారయ్యా, వాళ్ళ బంధువులు చనిపోయినారా, వాళ్ళు వస్తున్నారయ్యా అంటే సచ్చినోడు ఎవడు రాడు. వాళ్ళ పేర్లు పెట్టుకొని వస్తాయి. అబద్ధమునకు జనకుడు వాడు. ఆమెను ఏం అత్త వచ్చినావని చెప్పొద్దు, ఏం కోడలు వచ్చినావని చెప్పొద్దు. హల్లెలూయా. అవి పేర్లు పెట్టుకొని వస్తాయి. దేవునికి స్తోత్రం. అవి అబద్ధమునకు దయ్యాల పేర్లు ఏమిటంటే తాగుడు, వ్యభిచారము, మోసము, ఇవన్నీ దయ్యాలు పట్టినాడు. దేవునికి స్తోత్రం. సో ఇవి పట్టగానే పోయి ఏం చేశాయి? రోషం కలిగిన పందులయ్యి నీళ్ళల్లో పడి చచ్చాయి. మేము వాటిని మోయం అన్నట్టు. హల్లెలూయా. కానీ మనుషులు మోస్తున్నారు. అదే ఇప్పుడు బాధ. అందుకే ప్రభు అంటాడు, ప్రయాసపడి భారాలు మోస్తున్న వాడ రా నా యొద్దకు, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను ఇంకా చెడు చూపు చూడను, చెడు మాటలు మాట్లాడను, చెడుగా ఆలోచించను అని సొంత ప్రయత్నాలు చేయడానికి ఎంతోమంది పరిగెడుతుంటారు. సొంత ప్రయత్నంతో అన్ని జరిగితే యేసు ప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఆమేన్. ఆయన ఎందుకు వచ్చాడంటే నీకు మేలు చేయడానికే వచ్చాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన. కాబట్టి మనము ఎందుకు రక్షింపబడ్డామంటే మన ద్వారా ఈరోజు అనేకులు మేలులు పొందాలని, మన ద్వారా అనేకులు స్వస్థత పొందాలని. దేవునికి స్తోత్రం. అందుకే మార్కు 16:17 ప్రభు ఏమంటాడు తెలుసా? ఓన్లీ శిష్యులకేం చెప్పలేదు. ప్రభు అంటాడు, నా నామమందు ఎవరు విశ్వాసం ఉంచినా ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వారు దయ్యములను వెళ్ళగొడతారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు అపవాది యొక్క కార్యములను లయపరచడానికి. శత్రు బలమంతటి మీద మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ్యాలు మమ్మల్ని ఎల్లగొడతావు అని అంటే, అవును, నన్ను పిలిచినోడు ఎల్లగొట్టాడు కాబట్టి నేను ఎల్లగొడతానని చెప్పాలి. అదే కదా ఆయన చేయండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చూసినా మన ద్వారా 10 మంది మేలే పొందాలమ్మా. నువ్వు బస్సు ఎక్కినా, బస్సులో నీకు సీటు దొరికినా, ఒక ముసలి వ్యక్తి వచ్చి నిలబడితే నువ్వు వెంటనే లేచి ఆ వ్యక్తికి ఇచ్చావనుకో, వాడి జీవితంలో నువ్వు మేలు చేసిన వాడవుతావు. ఆమేన్. వాళ్ళని చూసి సెల్ ఫోన్ చూసుకుంటే ఇట్లా అన్నావు అనుకో, నీ రీల్. అది కాదు. ఈరోజు నేను ఎంతమందికి మేలు చేశాను అనేది ఆలోచన చేయాలి. ఈరోజు ఎంతమందికి నేను మేలు చేశాను. కీడుకు మనం జనకులుగా ఉండొద్దు. ఆత్మతో నింపబడ్డావు, వాక్యంతో నింపబడ్డావు, సహవాసంలో ఉంటున్నావు. సో నువ్వు చేయాల్సిన పని అంతా ఏంటి? మేలే. ఎందుకంటే ఆయన మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మేలు చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా ఆయన స్వస్థపరిచాడు. ఎవరిని? దయ్యముల చేత పీడించబడుతున్న వారిని, అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల అనే స్వస్థతనిచ్చాడు. సో మనం కూడా ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అపవాది యొక్క తంత్రములను. కోపం అనేది ఒక దయ్యం తెలుసా? గర్వం అనేది ఒక దయ్యం, అహంకారం అనేది ఒక దయ్యం, మెడ వంచని బిరుసుతనం అదొక దయ్యం, అదొక దయ్యం. ఆ దయ్యాన్ని స్వస్థపరచాలా. హల్లెలూయా. బెత్తాలతో పోవు, బైబిల్ నెత్తి మీద పెట్టి పోవు, బైబిల్తో. ఆమేన్. కొడితే పోవు. ఆమేన్. ఎట్లా పోతాయి? యేసు నామముతో నువ్వు ఆజ్ఞాపిస్తే పోతాయి. యేసు నామముల పొమ్మని ఆజ్ఞాపిస్తే అవి తొలగిపోతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నేను గమనిస్తూ ఉంటాను, కొన్నిసార్లు దురాత్మ చేత వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు వాళ్ళంతా ఊగుతా అట్లిట్లా ఉంటే ఈ పక్కనున్న వాళ్ళు వీళ్ళకి పట్టినట్టు చూస్తూ ఉంటారు. అట్లా చూసేది మానుకోండి. ఆమేన్. ప్రార్థనలు ఏకీభవించండి. సేవకుడు గద్దిస్తున్నప్పుడు మీరు కూడా అనాలా, యేసు నామములో పో సాతానా అనాలా. అంతే తప్ప ఎట్లుంటుందంటే మా మీదకి వస్తుందేమో, మమ్మల్ని పట్టుకుంటుందేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టడం లేదు కాబట్టి నీకు దయ్యాలు పడుతున్నాయి. అవును, దయ్యాలు పడుతున్నాయి.
నిద్ర అనే దయ్యం పట్టింది, సోమర్తనం అనే దయ్యం పట్టింది, నిర్లక్ష్యం అనే దయ్యం పట్టింది, అవిధేయత అనే దయ్యం పట్టింది. దయ్యాలను ఎల్లగొట్టకుంటే అవి పడతాయి. అపవాదికి చోటు ఇవ్వద్దంటే వాడు చోటు తీసుకోవడానికి వస్తాడు. ఇట్లా నేర్చుకోవాలి వాక్యం, ఇట్లా తెలుసుకోవాలి వాక్యం. నువ్వు నీ అధికారం వాడలేదనుకో, వాడి పెత్తనం ఏంటో చూపిస్తాడు వాడు. వాడికి అధికారం లేదు, పెత్తనం ఉంది వానికి. ఇది నిజమా అని వస్తాడు వాడి పెత్తనం అది. ఆమేన్. అందుకే వాడిని ఎప్పుడు ఏం చేస్తుండాలా? వెళ్ళగొడతానే ఉండాలి. హల్లెలూయా. సో ఆయన ఎట్టివాడై ఉన్నాడో కాబట్టి మనము కూడా అట్టివారమై ఉన్నాము. సో మేలు చేయడం, ఆయన మేలు చేశాడు కాబట్టి మనం కూడా అందరికీ ప్రజలు అన్న నాతో తిని నాతో ఉండి నా మీదే మేడ మీద ఎత్తాడంటే పెద్ద సంగతి ఏం కాదు. వానికి కూడా మేలు చేయాలా. రోడ్డు మీద కనిపించిన ప్రైజ్లాడు బ్రదర్ రా టీ తాగుదామని చెప్పాలా, ఏం ప్రాబ్లం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొంతమంది మానుకున్నారు, అక్కడిక్కడ కనబడినప్పుడు నేను పలకరిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఆమెన్. ఒక ఆయన పలకరిస్తే గడగడగడ వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కాలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. ఇక్కడే నేను వాళ్ళు చూసినప్పుడు నేను ముఖం తిప్పుకొని పోయినాను అనుకో, ఇద్దరం పరలోకంలో నిలబడినాం అనుకో, సమస్య ఎట్లుంటుంది? తీవ్రతంగా ఎక్కువ ఉంటుంది. ఆమెన్. ఏవరా సేవ కూడా ఇదేనా నువ్వు అంటే ఇంకా నేను ఎందుకు వచ్చినా కూడా ఇది సాధ్యమైన మట్టుకు అందరితో. ఆమేన్. హల్లెలూయా. అదే రాజ్యం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మేలు చేయాలా, దయ్యాలను వెలగొట్టాలా. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి లూకాసు సువార్త 21వ అధ్యాయము 37వ మాట. లూకాసు సువార్త 21:27. ఓ వండర్ఫుల్ జీసస్. ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని వాక్యంలో? ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రతి దినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎట్లా గడిపాడంట భూమి మీద? అందరు ఇక్కడ చూడండి ఎట్లా గడిపాడంట. పగలు ప్రతిదినము దేవాలయములోను, రాత్రి ఒలీవల కొండల్లోనూ కాలము గడుపుతున్నాడు అన్న. ప్రైజ్ ది లార్డ్. మనం ఎట్లా గడుపుతున్నాం? శాశ్వతంగా ఇంకా భూమి మీదే ఉంటాం మేము అన్నట్లు గడుపుతుంటాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, నీవు వారానికి ఒకసారో 2 సార్లు 3 సార్లు మందిరానికి వస్తున్నావేమో కానీ ఆయన మాత్రం ప్రతిదినము దేవాలయానికి వెళ్ళేవాడట. యేసు ప్రభు ప్రతిదినము దేవాలయంకి వెళ్ళేవాడు. నీవు కూడా అట్టి రీతిగా మార్చబడాలా. ప్రతిదినము నువ్వు దేవాలయానికి రావాలా. దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రతిదినం ఏం చేస్తున్నాడంటే ఆయన ఒలీవల కొండలో కాలం అంటే ప్రార్థన. అందరూ ఆమెందని చెప్పండి. ఏం చేస్తున్నారు యేసు ప్రభు? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. సో మనం ఏమై ఉన్నాం? మనం కూడా ఎట్లుండాలా? ప్రతిరోజు దేవాలయానికి వెళ్తుండే వారికి ఉండాలి. రెండోది ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇప్పుడు మందిరాలు కట్టబడ్డాయి కేవలం ఆదివారం కూడుకోవడానికి కాదు. అపోస్తలుల దినాల్లో చూస్తే ప్రతి దినము ఇంటింటా వారు కూడుకున్నారట. ఈ రోజులలో ఇళ్ళల్లో కూడుకోవాలంటే అంత ఈజీ సంగతి కాదు. ఎందుకంటే అందరూ డ్యూటీలకు పోయే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలకు పోయే వాళ్ళు ఉన్నారు. పొద్దున 9 గంటలకు తాళం వేస్తే రాత్రి 11 గంటలకు తాళం తెరిచే రోజులు ఇవి. కానీ మందిరం ఎప్పుడు తెరవబడి ఉంటుంది, దేవాలయం ఎప్పుడు తెరవబడి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలా? ప్రభు వాడుక చొప్పున లేకపోతే ప్రతి దినము ఆయన దేవాలయంలోనికి వెళ్తూ ఆయన ఎట్లా చేశాడు? తన ప్రార్థనా జీవితాన్ని కూడా కొనసాగించుకుంటూ వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎవ్రీడే దేవుని ఇంట్లో ఉన్నాడు, తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఇది తండ్రి ఇల్లు. ఆమేన్. అంతేకాదు ప్రతిరోజు ఆయనతో మాట్లాడే అనుభవాల్లో ఉన్నాడు ఆయన. సో మనం కూడా మందిరానికి ఎందుకు రావాలి? ఎవరు ఏమి వేసుకున్నారు, ఎవరు ఏం పూసుకున్నారు, ఎవరు ఏం రాసుకున్నారు అని చూడడానికి కాదు. ఆమేన్. కడుపు నొప్పి లేచింది కాబట్టి, తలనొప్పి లేచింది కాబట్టి, గుండె నొప్పి లేచింది కాబట్టి, రాత్రుల్లో కలవరం వస్తుంది కాబట్టి, గుండె బరువుగా ఉంది కాబట్టి అన్నట్టు కాదు. సేవకురాలు పిలిచారు కాబట్టి అన్నట్టు కాదు. ఆమేన్. ఈరోజు ఉపవాసం కాబట్టి అన్నట్టు కాదు. ఆమేన్. ప్రతిరోజు ప్రతి దినం
ఇది దేవుని ఆలయము, ఇది తండ్రి ఇల్లు అన్న మనసుతో, ఆమేన్, హల్లెలూయా, ఇది సమస్త జనులకు, ముఖ్యంగా అన్యజనులకు ఇది ప్రార్థనా మందిరం అని తెలుసుకొని ప్రతిరోజు ప్రార్థనకు రావాలి. దేనికి రావాలమ్మా? అది యేసు ప్రభు చేశాడు కాబట్టి మనం కూడా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. సో ఆ మందిరము పట్ల మనకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశారు. అతనికి మోషన్స్లో రక్తం పడుతుందట. ఆయన మైండ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. క్యాన్సర్ ఏమో, పేగులలో ఏమైనా వచ్చినాయేమో, అది ఇదని ఎన్నో రకాలైన టెన్షన్స్ పడి ఏం చేశాడు తెలుసా? ఒక మంచి పని చేశాడు. ఆ చెకప్లు, ఆ టెస్టులు, ఆ యొక్క అవన్నిటికీ, అంటే డాక్టర్ని సంప్రదించే ముందు ఏం చేశాడు? మందిరంలోనికి వచ్చి ఆ మేడగదిలోనికి వెళ్ళి 1-2 గంటల సేపు ప్రార్థన చేసుకొని వెళ్ళి చెకప్లకు పోతే ప్రభునామానికి మహిమ కలుగునుగాక, అన్ని నార్మల్ రిపోర్ట్స్ దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎటువంటి వారం అంటే ఫస్ట్ స్కానింగ్లోకి పోతాం, రిపోర్ట్లోకి పోతాం, అన్నిటికి పోయి అవన్నీ తారుమారైనాక మందిరానికి వస్తాం. అయ్యా అమ్మా, అందుకే ప్రభు అంటాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని. ఆ మొదట మాటను చూడ, అది ఎప్పుడు బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ ఈస్ ద బెస్ట్ అని అందరు కూడా ఒక మాట అంటుంటాం కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్, అట్లా ఫస్ట్ ఎప్పుడు బెస్ట్. దేవునికి స్తోత్రం. ఆమేన్. అక్కడికి పోయే లోపలికి ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకున్నావు అనుకో, గడిపావు అనుకో, అక్కడికి పోయినాక ఆటోమేటిక్ అన్ని రిపోర్ట్లు నార్మలే. ప్రైజ్ లార్డ్. మోసపరిచే దయ్యాలు కూడా ఎగిరిపోతాయి నుంచి, లేకపోతే ఏముండవు. ఒకరోజు ఒక ఆమె దురాత్మ చేత పీడింపబడతా ఉంది. అందరు వెళ్ళిపోయినారు. మీరు అయిపోగానే చాలా స్పీడ్గా పోతారు కదా, మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోయినారు. ఈ పట్టిన వాళ్ళు ఏమో స్పీడ్గా వస్తారు ముందుకి. సో వచ్చింది ఆమె, నేను నీళ్ళు తాగుతున్నాను అంతే. అక్కడ నిలబడింది ఆమె. నిలబడి ఆమెలో ఉన్న దురాత్మలు కేకలేయడం ప్రారంభించాయి. మేము పోతామని కేకలేస్తున్నాయి. ఇంకా ప్రార్థన ఏం చేయలే, నీళ్ళు తాగుతున్నా చేద్దామని. ఆమెన్. కేకలు వేస్తూ ఏమంటుందో తెలుసా? దీనికి ఏ రోగము లేదు, దీనికి ఏ జబ్బు లేదు, దీన్ని నేను భ్రమపరిచి దీని చేత 3 లక్షలు నష్టం చేసినాను అంటుంది ఆ దయ్యం. డాక్టర్ల కళ్ళు కప్పినా నేను, 3 లక్షలు దీనికి కడిసేటట్టు చేసిన నేను, అమ్మమ్మ ఈ అగ్గిని ముందు నేను ఉండలేను, ఇంకా వదిలిపోతానని కేకలేస్తుంది అది. నేనన్నాను ఇంకా ఉండడం ఎందుకు, పోయేదాన్ని గమ్మున పోవచ్చు కదా, మళ్ళీ చెప్పిపోవాలా. ఆమె హల్లెలూయా. నాకు అనిపించింది దయ్యానికి అంత మర్యాద ఉందిరా, పోయేటప్పుడు చెప్పిపోతుంది. కొన్నిసార్లు విశ్వాసులకు మర్యాద ఉండదు, పోయేటప్పుడు చెప్పిపోరు. సేవకులకు దొంగల్లాగా వస్తారు. కానీ అది ఎంత బాగా చెప్తున్నాయి, మేము పోయి వస్తామని. పోండి మళ్ళీ రావద్దని చెప్పిన ఆమె. అవి కూడా ఎట్లా చెప్పినాయి తెలుసా? పోయి వస్తామనిలే, ఏమన్నాయి తెలుసా? అవి మేము పోతున్నా అంటుంది. అంటే దాని అర్థం ఇక హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతం అది. అందుకే ప్రతిరోజు మనం ఎక్కడ కనబడుతుండాలా? హల్లెలూయా. ఆయన మేలు చేశాడు, స్వస్థపరిచాడు. రెండవదిగా ఆయన ఏం చేశాడు? ప్రతి దినము దేవాలయములో ప్రార్థనలో ఆయన గడిపాడు. మూడవదిగా చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ మాట. లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చి తన వాడుక చొప్పున అంటే అలవాటు ప్రకారము విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. అందరు రామేందని చెప్పండి. అంటే యేసుప్రభు ఏం చదివాడు? ధర్మశాస్త్రమును. యేసుప్రభు ఏం చేశాడు? ఏం చదివాడు? వాక్యమును. ఆమేన్. అద్భుతం ఏంటంటే ఆయన గురించి చెప్పబడింది ఆయనే చదువుకున్నాడు.
హల్లెలూయా. ఆయన చెప్పింది ఆయనే చదువుకున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని. ఆమేన్. హల్లెలూయా. నేడు ఇది మీ మధ్యలో నెరవేరింది అన్నాడు. అదే అక్కడే హైలైట్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు ఏం చదివాడు చెప్పాలి అందరు కూడా? వాక్యం చదివాడు. సో మనం ఏం చేయాలా? ఆయన ఏం చేశాడో అది మనం చేయాలా. ఈరోజు అదే నేర్చుకుంటున్నాం మనం. ఆయన వాక్యం చదివాడు. మీరేంది ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉంటారంటే యేసు ప్రభు చదివాడు అందుకే నేను చదువుతున్నానని చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. ఏం బా ఇంత కీడు చేసిన ఇంత మేలు చేస్తున్నాడు యేసు ప్రభు చేశాడు కాబట్టి నేను చేస్తున్నాను అలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా దయ్యాలను ఎలగొట్టాడు యేసు ప్రభు ఎలగొట్టాడు కాబట్టి నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మందిరం యేసు ప్రభు వెళ్ళాడు కాబట్టి నేను. ప్రార్థన యేసు ప్రభు చేశాడు కాబట్టి నేను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొక మాట, వాక్యం చదవడం యేసు ప్రభు చదివాడు కాబట్టి నేను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం కూడా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది చదువుకొని వచ్చారు? ఇంకా బైబిల్ కొనలేదన్న అంటారా? కొత్త సంవత్సరం కొత్తది కొనుక్కున్నాం అనుకుంటారా? ఆమేన్. హల్లెలూయా. ఎట్లా చదవాలంటే సంవత్సరం ఒక బైబిల్ మారుస్తుండాలా. ఆమేన్. పేపర్లన్నీ తిప్పి బైబిల్ ఇంత కావాలా. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు కొనుక్కున్న బైబిల్ అన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందంటే 15 సంవత్సరాలు కొత్తగా ఉందనుకో బైబిల్. దేవుని స్తోత్రం అని అర్థం. హల్లెలూయా. ఒక ఆయన ఇట్లా చెప్పాడు ఇంగ్లీష్లో, ఏ గుడ్ బైబిల్, ఏ గుడ్ బిలీవర్ హ్యాస్ బ్యాడ్ బైబిల్, ఏ బ్యాడ్ బిలీవర్ హ్యాస్ ఎ గుడ్ బైబిల్ అన్నాడు ఆయన. అంటే ఒక మంచి విశ్వాసి దగ్గర బైబిల్ ఎట్లుంటుందంట తెలుసా? అంటే నలిగిపోయి చినిగిపోయి బ్యాడ్గా కనబడుతుంది, కరెక్ట్గా ఉండదు. కానీ ఒక మంచి బైబిల్ ఒక మంచి విశ్వాసి దగ్గర ఎట్లా కనబడుతుంది అంటే కొత్తగా కనబడుతుంది అంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ బైబిల్ ఎట్లుందో చూసుకో. ఆమేన్. అట్లా అని చెప్పి ఇట్లా నలిపి పాస్టరయ్య చెప్పినాడని చెప్పి దాంట్లో అవి పెట్టి దాంట్లో ఈ పెట్టి పెన్నులు పెట్టి అవి పెట్టి దాన్ని అంటే అంత వాడాలను బైబిల్ని. వాక్యాన్ని వాడుకోవాలి. అందరు చెప్పండి, వాక్యాన్ని ఏం చేయాలా? ఎందుకంటే అది బ్రతికించేది కాబట్టి, అదే బాధలో నెమ్మదిచ్చేది కాబట్టి. హల్లెలూయా. ఆయన వాక్యం విడిచి తిరగొద్దు మనం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు బైబిల్ చదవాలా. ఉదయం కుదరలేదా మధ్యాహ్నం కుదరలే రాత్రి కుదరలే మధ్యరాత్రి కుదరలే మధ్యలో లేచి తెల్లవారుజామున వీలైతే 3 సార్లు చదివేసాయి, 3 పూటలు చదివేసాయి. ఆమేన్. హల్లెలూయా. 1 అధ్యాయమే చదువుతా 2 అధ్యాయమే చదువుతా ఇట్లా పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రం. కూర్చొని చదువుతూనే ఉండాలి. దేవునికి ఇచ్చిన సమయం కొలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసు ప్రభు చదివాడు కాబట్టి మనం కూడా. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన ఏ వాక్యాన్ని కోడి చేసిన వాక్యంతోటే జవాబిచ్చి అపవాదిని ఏం చేశాడు? జయించాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఉపవాసం 40 రాత్రులు 40 పగళ్ళు యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే యేసయ్య ఉపవాసం ఉన్నాడు కాబట్టి నేను ఉన్నానని చెప్పాలి. ఏమైనా కొంతమంది కొత్త బోధలు ఉన్నాయి, దుర్బోధలు. ఏమంటారో తెలుసా? యేసు ప్రభు ఇంకా ఉపవాసం చేశాడు, మనకు అవసరం లేదు, ఆయన సమాప్తము చేశాడు అంట. ఇడు తింటానే ఉంటాడు ఇక.